మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక స్పెషల్ స్టోరీతోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. ఏదైతే కొత్తపల్లి అనే గ్రామానికి మనం ఎందుకు వచ్చినాము అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ కొత్తపల్లి విలేజ్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఏదైతే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చాలా మంచి ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకంలో అక్కడక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ సరైన ఫెసిలిటీస్ లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక ఏదైతే పాఠశాలలో దొడ్డు కారం అదేవిధంగా నూనె పోసి ఆ చిన్న చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నారు అనేది మనకి ప్రాథమికంగా తెలిసింది. సో ఇందులో భాగంగానే మనము ఈ కొత్తపల్లి విలేజ్కి రావడం జరిగింది. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇట్లాంటి దుస్థితి ఎందుకు కలిగింది అనే దానిపైన కూడా ఒకసారి మనం మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో డెఫినెట్లీ వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేవాళ్ళు, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవాళ్ళు స్తోమత లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ పాఠశాలకు వస్తూ ఉంటారు. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. సో ఎట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము స్కూల్స్కి పంపిస్తున్నాము. కాకపోతే ఇలాంటి మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి ఇట్లాంటి ఫుడ్ పెట్టడం పట్లనైతే చాలామంది తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా కేటీఆర్ గారు కూడా ఈ న్యూస్ అనేది వైరల్ అయిన తర్వాత గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎలాంటి మెనూ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎలాంటి మెనూ పెడుతున్నారు అనే దానిపైన కూడా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందనే దానిపైన చూద్దాం. సో గవర్నమెంట్ పాఠశాలలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే దానిపైన అయితే మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. తాత నమస్తే, ఏం పేరు? మీ పేరు? భీమన్న. ఓకే, ఇప్పుడు ఇది మేము ఈ కొత్తపల్లికి ఎందుకు వచ్చినామంటే స్కూల్లో దొడ్డు కారము నూనె పెట్టి చిన్న చిన్న పిల్లలకు పెడుతున్నారంట. పిల్లలకి ఎవరైతే చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారో అలాగ పెడుతున్నారంట. నిజమేనా? మీ దగ్గరకు వచ్చిందా? ఇది తెలిసిందా నీకు? తెలిసిందా? ఎట్లా మరి? అంటే ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు, మరి ఈడ కొత్తపల్లిలో ఎందుకు పెడతలేరు? మరి ఏమన్నా అడిగిరాలేదా సార్లకి? సార్లకు అడిగినారు. సార్ల తప్పు కదా, వాళ్ళ తప్పు అండి. ఎవరిది? అండేటోళ్ళు తప్ప? అంటే కూరగాయలు అవి ఇవి లేకుండా ఉన్నాయి కాబట్టి ఇట్లా దొడకారం పెట్టారంటారా? అంతేనా? ఎంతమంది చదువుకుంటారు ఈడ? ఈ స్కూల్లో ఎంతమంది చదువుకుంటారు ఈ ఊర్లో? దగ్గర 120 ఉంటారు. 120 మంది. మీకు ఎప్పుడు తెలిసిందే? మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీరు ఏమన్నా మాట్లాడదామని అనుకుంటున్నారా లేదా సార్లతో? ఏమన్నా ఇప్పటికీ మస్తు సార్లు అయింది. మస్తు సార్లు అయిందా? సో మనం ఆల్రెడీ గ్రామస్తులతో మాట్లాడినప్పుడు ఇది ఫస్ట్ టైం అయిందని నేను అనుకున్నా, కాకపోతే చాలాసార్లు జరిగిందని తాత చెప్తున్నాడు. సో తాత ఇప్పటికీ ఎన్నిసార్లు జరిగిందంటారు? మరి పిల్లలతోని మీరు మాట్లాడిర్రా? మరి పిల్లలతో మాట్లాడిన తర్వాత మీరేమన్నా సార్లతో మళ్ళీ మాట్లాడిర్రా? ఎందుకు పెడుతున్నారు ఇట్లానే? ఇక పెద్దోళ్ళు మాట్లాడినరు, చెప్పిన కాడి చెప్పినారు. 5-6 సార్లు దొరకబట్టి ఉన్నారు సార్లు. ఎందుకు వింటలేరు మరి? వాళ్ళు చెప్పిన మాట ఎందుకు వింటలేరు? అంటే ప్రభుత్వం నుంచి అయితే ఏవైతే పెట్టాలి అని అనుకుంటారో మెనూ అనేది కరెక్ట్ ఉంటుంది, మరి దాని గురించి ఏం మాట్లాడతలేరా? వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నదో నేనంటే చెప్పాలా వాళ్ళది. ఇప్పటికి ఎన్నిసార్లు జరిగింది అంటారు మరి? ఇప్పటికే 5-6 సార్లు జరిగింది. 5-6 సార్లు. దాదాపు ఎంతమంది ఉంటారు మరి పిల్లలు? 120 ఎక్కడ ఉంటారు కానీ తక్కువ ఉండరు. సో చూడండి, అంటే ఎంత దారుణం అనేది. పిల్లలు లేకుంటే ఈడ స్కూలే ఉండలేదు. మా ఊరు కొత్తపల్లి తక్కువ మంది, తండాలు లేకుంటే స్కూలే ఉండేది. ఓకే, సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యాక్చువల్లీ కొత్తపల్లిలో చాలా మంది తక్కువ మంది ఉన్నారు చదువుకునే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు. కాకపోతే పక్కన ఏదైతే తాండా ఉందో తాండా నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ స్కూల్ రన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ప్రతిదీ కూడా ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లా డిఓ గారు కావచ్చు, ఏదైతే కామారెడ్డికి సంబంధించిన జిల్లాకి సంబంధించిన డిఓకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైనుంచి.
పిల్లలకు సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరైతే వస్తూ ఉన్నారో మన పైన నమ్మకంతోనే వస్తున్నారు. సో క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి చెప్పినా కూడా అక్కడక్కడ ఇట్లాంటి అవకతవకలు జరగడం పట్ల ప్రభుత్వ పాఠశాలల పైన ఇప్పుడే కొంతమందికి నమ్మకం అనేది వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ నమ్మకం కూడా పోతుంది అని చెప్పేసి మనకి గ్రామస్తులు చెప్తారు. సో ఇక్కడ కొత్తపల్లికి వచ్చిన తర్వాత చాలా మంది కనిపిస్తున్నారు. అసలు వాళ్ళ వర్షన్ ఏంది అనేది కూడా విన్నాం. ఎందుకంటే తల్లిదండ్రులే దగ్గరుండి పిల్లల్ని స్కూల్ వరకు వెళ్ళి డ్రాప్ చేసేసి వస్తారు. మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత అట్ ది సేమ్ టైం తీసుకొని వస్తూ ఉంటారు. సో అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే దొడ్డు కారము ఈ నూనె పోసేసి అన్నం పెడుతున్నారు అనేది చెప్తున్నారు. నిజమేనంటారు ఇది? ఇక ఆ సుక్క కారం అయితే చెల్లెలాగా అనిపించింది. ఇక అంతవరకు పోలే మేము చూడలే, పల్లెలాగా అనిపించేది. అయ్యో, ఇప్పుడు మన ఇండ్లలోనే మనము మంచి మంచి కూరలు చేస్తేనే పోరాన్లు తినరు. ఇప్పుడు మరి ఇట్లాంటివి పెడితే మరి తింటారా లేదా? మరి ఇట్లా ఎందుకు తింటారు? పారేసిరట. అట్లా ఎన్నిసార్లు జరిగింది అంటే ఇప్పటి వరకు? మరి ఇది ఒకటేసారి ఓకే. తాత ఏమంటున్నాడు, ఇంత ముందు కూడా ఇట్లానే జరిగిందని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు మీకు తెలిసింది ఒక్కసారి, కానీ చాలా సార్లు జరిగిందని కూడా అంటున్నారు. జరిగిందట, మేము అక్కడికి వెళ్ళలే, చూడలే. ఇది ఒకసారి అయితే చెల్లెలో ఆడసావులో పెట్టిర్రు అని చూసినాము. ఇక మా పిల్లవాడు అయితే అసలు వేసుకోలేదట, అన్నము తినలేదట. ఏమన్నాడు మరి మీ పిల్లగాడు? ఏమన్నాడు మరి మీకు? నేను అన్నం తినలే, కారం వేసిర్రని నేను అట్లా వేసిరని ఇంటికి వచ్చి తిన్నాడు. మరి ఇట్లాంటి అన్నము ఇట్లాంటి కూరలు పెడితే, ఇట్లాంటి దొడ్డు కారాలు పెడితే పోరాన్లు స్కూళ్ళకి పోతారా లేదా? అసలు ఎందుకు పోతారు? ఇంకేం పోతారు, పోమంటారు. అదే జరిగింది. అది ఇక చెప్తున్నా కదా. ఇక అంతకు మనం అన్నకు స్కూల్కి వెళ్ళలేము ఎప్పుడు. ఇక మొన్న రమ్మంటే వెళ్ళలే, మా అల్లుడు పోయి మీటింగ్ పెడితే మాట్లాడి వచ్చాడు అని, అంతే. ఇక పిల్ల పంపారట, తండ్రి వెనరా వాళ్ళ అమ్మ లేకుంటే అంటే పనికి పోయింది ఆమె. మంచిగా పెట్టాలా, పెట్టేది పెట్టి మంచి మన ఇంట్లోనే మంచిగా ఒక రోజు మంచిగా కాకుండా తినము. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా పెడుతున్నారు, మరి మీ కొత్తపల్లిలో ఎందుకు ఇట్లా పెడుతున్నారు? మరి పెడుతున్నారో నాయన పరిష్కారం. కూరగాయలు ఏమైనా కొట్టేస్తున్నారా, లేకపోతే నూనెలు బీరెలు ఏమైనా కొట్టేస్తున్నారా? మరి ఏం కొట్టేస్తున్నారో వాళ్ళకు తెలియాలా, సార్లకు తెలియాలా, మాకైతే ఏం తెలియదు. అంతే. మరి ఇంట్లో ఉంటాం, మాకేం తెలుస్తుంది? పంపిస్తాం, కూర్చుంటాం. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ఇప్పుడు సార్లు చూస్తా ఉంటారు వీడియోని, వాళ్ళకి ఏం చెప్పాలి? మంచి ఫుడ్ పెట్టారు అని చెప్పి అంతే, మంచి ఫుడ్ పెట్టాలా, అంతే కోరుకుంటున్నాం. సో ఒక్కసారి జరగలేదండి, దాదాపు 6 నుంచి 7 సార్లు ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి మనకు చాలా మంది తాతలతో మాట్లాడినాం, అమ్మమ్మలతో మాట్లాడినాము. సో వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసినాము. సో దాదాపు మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తే కొత్తపల్లి నుంచి వచ్చేవాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. కాకపోతే పక్కనే ఉన్న తాండాల నుంచి వచ్చేవాళ్ళు ఉండడం వల్లే ఇక్కడ స్కూల్ అనేది ఉంది, లేకపోతే ఇక్కడ స్కూల్ కూడా ఉండేది కాదు అని చెప్పేసి మనకి గ్రామస్తులు చెప్పారు. ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. ఏదైతే వంటగదికి సంబంధించి మాట్లాడుకుంటే నిన్నటి వరకు వేరే వాళ్ళు ఇక్కడ భోజనానికి సంబంధించి పూర్తిగా వాళ్ళే అండి ఫుడ్ అయితే అందించేవాళ్ళు. సో నిన్న జరిగిన ఎఫెక్ట్కి నిన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ తీసేసిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎవరైతే కొత్తగా ఈ వంటకు సంబంధించి చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతోనైతే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న మీ పేరేం పేరే? రేణి సాయిలు. ఎట్లా ఉంది అంటే నిన్నటి వరకు మధ్యాహ్న భోజన పథకంలో చాలా రకాల అవకతవకలు అనేది జరిగినాయి అని చెప్పేసి మాకు తెలిసింది. సో వాళ్ళని తీసేసిరు, మిమ్మల్ని పెట్టారు. సో మీరు ఎట్లాంటి ఫుడ్ను అందించబోతా ఉన్నారు రానున్న రోజుల్లో? మేము ఇప్పటిదాకా అయితే సార్ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు క్వాలిటీ ఫుడ్ అయితే అందిస్తాం సార్. మాకు చేతనైన కాడికి క్వాలిటీ ఫుడ్ అయితే అందియగలుగుతాం. పిల్లలకైతే వాళ్ళు అడిగితే మంచిగా అయిందని అన్నారు, అందుకని సరే ఇదే కంటిన్యూ చేయాలని అన్నారు. సార్ కూడా సరే అని అన్నాను. సో ఫుడ్ విషయంలో మనం మాట్లాడుకుంటే డైలీ ఒక్కొక్క మెనూ అనేది ఉంటుంది. సో పిల్లలకి అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో మెనూ ప్రకారం పెట్టాలని అనుకుంటే ఎంత అంటే ఎన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయి, ఎలాంటి రకాలైనటువంటి కర్రీస్ ఉన్నాయి? సాలరీ టోటల్ 120 అని చెప్పారు. ఇవాళ 105 వచ్చింది పిల్లలు. అయితే ఇవాళ ఫస్ట్ డే కదా, మాకు సామాన్ తెచ్చుకుందుకు వీలు లేకుంటే పప్పు వేసినాం. రేపు పాలకూర గుడ్డు లేకుంటే దాని మెనూ ప్రకారం ఏది ఉంటే అది చేస్తాం రేపు. సో మీరు మెనూ చూసారా? అసలు డైలీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ పెట్టాలి అనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? సో ఇది అదేనంటారా? సో మనం చూడొచ్చు, మనకు ఆల్రెడీ మొదటి రోజు కాబట్టి డెఫినెట్లీ పిల్లలు ఎవరైతే వచ్చారో దాదాపు 120 మంది పిల్లలు ఉంటే 105 మంది పిల్లలు అయితే ప్రజెంట్ అయ్యారు. ఫుడ్ కూడా పెట్టినాము, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మెనూ విషయంలో మనం మాట్లాడుకుంటే ఆకుకూరలతో పాటు పప్పు గుడ్డు ఏదైతే సోమవారం రోజు. సో మంగళవారం చూసుకుంటే కూరగాయలు పప్పు, బుధవారం చూసుకుంటే కూరగాయలు పప్పు మళ్ళీ రొటీన్. సో గురువారం గుడ్డు సాంబార్,
శుక్రవారం చూసుకుంటే కూరగాయలతో పాటు పప్పు. సో శనివారం కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే, కూరగాయలతో పాటు పప్పు. సో ఇదే మెను అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే గతంలో ఎలాంటి అవకతవకలు జరిగినాయి అనేది తెలియదు. సో కూరగాయలు వచ్చినాయా, వాటిని తీసుకుపోయిర్రా, పప్పులు వచ్చినాయా, ఉప్పులు వచ్చినాయా, కారం వచ్చిందా, నూనె వచ్చిందా, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుపోయిరు అనేది మనకి గ్రామస్తులు చెప్తున్న ఆరోపణ. అది నిజమే జరిగింది. అది జరిగింది కాబట్టి ఇవాళ కొత్త వాళ్ళు వంట వండడానికి అయితే వచ్చిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నా మీకు? సార్ అలా మంచి పెట్టేసారు, ఉప్పు వేయరు, కారం వేయరు, ఏమయ్యారు. మొన్నటి వరకు దొడ్డు కారం నూనె పోసి పెట్టిరంట, నిజమేనా? అవును సార్. నిజమేనా? ఓకే. అట్లా ఎన్నిసార్లు పెట్టిరు మరి అట్లా? 7 times సార్. ఓకే. వేరే వాళ్ళు చాలా సార్లు పెట్టిరు పిల్లలకి, పిల్లలు భయపడి చెప్తలేరు అంటున్నారు కదా. ఏమో సార్, నేను మొన్న జాయిన్ సార్, ఇంతకుముందు నా హాస్టల్లో ఉండే. ఓకే. ఈ రోజు ఎట్లుంది బెట్ట మరి? బాగుంది సార్. బాగుందా? సూపరా? ఓకే. సో సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ పైన డెఫినెట్లీ మనము ఉక్కుపాదం మోపుతా ఉన్నాం, ఏదైతే అధికారులను కదిలించే ప్రయత్నం చేస్తున్నాం. సో హాయ్ అందరికీ. సో నువ్వు చెప్పేట ఎట్లా ఉంది ఫుడ్, ఎట్లుంది బేట? మంచిగా ఉంది. బాగుందా? ఎట్లా బాగా మాట్లాడుతున్నారు అంకుల్ వాళ్ళు? అవును సార్. ఓకే. బాగా పెడుతున్నారా మరి ఫుడ్? అవును సార్. ఓకే. మొన్నటి వరకు ఎట్లా ఉండింది సార్? మొన్నటి వరకు కొద్ది మంచిగా లేకుండే సార్. బాగా లేకుంటే. ఓకే. దాంట్లో ఉప్పు కానీ కారం కానీ తక్కువ మంచి లేకుండే సార్. అంతే సార్. మరి ఇట్లా పెట్టినప్పుడు మీ సార్స్ కి ఏం చెప్పలేరా మీరు? మీరు అడగలేరా ఇట్లా పెడుతున్నారు మాకు తినబుద్ధి అయితే లేదు సార్ అని చెప్పి చెప్పలేరా? తినేటప్పుడు సార్ వాళ్ళు కూడా తిన్నారు సార్, అప్పుడు మంచిగా లేదన్నారు సార్. అంతే సార్. మీ పేరెంట్స్ కి చెప్పిరా మరి ఇట్లా మంచిగా పెడతలేరు డాడీ మమ్మీ అని చెప్పి చెప్పలేరా? అవును సార్, చెప్పినాం సార్. చెప్పిరా? ఏమన్నారు మరి మీ మమ్మీ డాడీ? సార్ మంచిగా లేదని చెప్పినాం సార్. చెప్పమన్నారు. సో అందరికి చెప్పండి, అంటే మీకు మంచిగా అనిపించినప్పుడు మంచిగా ఉంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మంచి లేనప్పుడు మంచి లేదు అంకుల్ అని చెప్పి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు మంచి చేయడానికి ట్రై చేస్తారు. సో ఆల్రెడీ పిల్లలతో మాట్లాడినాము, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. నిన్నటి వరకు ఒకలాగుండే అన్న, ఈ రోజు నుంచి ఒకలాగుంది. సో హ్యాపీగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కోటగిరి, కొత్తపల్లి నుంచి.